ఎమ్మెల్యేలను చంద్రబాబు ఇష్టానుసారంగా కొనుగోలు చేస్తున్నారని జగన్ ఆరోపించారు. ఓటర్లను కూడా అవినీతి సొమ్ముతో కొనాలని చంద్రబాబు చూస్తున్నారని ఫైర్ అయ్యారు. అధికారం శాశ్వతం కాదని, జనం గుండెల్లో నిలిచిన నేతనే ప్రజలు ఎన్నుకుంటారని, లేదంటే సరైన బుద్ధి చెప్తారని బాబుకు సలహా ఇచ్చారు జగన్. మన రాష్ట్రంలో కూడా ఇది కొత్త ఏం కాదు. ఒకసారి కాంగ్రెస్ ఉన్నది, దాని తర్వాత తెలుగుదేశం ఉన్నది. కానీ ఎక్కడైనా కూడా మనం ఎప్పుడైనా చూసామా, ఎవరైనా అధికారంలో ఉన్న వ్యక్తి 20 మంది ఎమ్మెల్యేలను ఒక్కొక్కరికి 30 కోట్ల రూపాయలు డబ్బిచ్చి, మంత్రి పదవులు ఎర చూపించి, కాంట్రాక్టుల మోదు చూపించి, నిజంగా ఎమ్మెల్యేలను పశువుల్లా కొనే పరిస్థితి ఎప్పుడైనా మన రాష్ట్రంలో చూసామని అడుగుతా ఉన్నా. నిజంగా ఆశ్చర్యంగా ఉంది కదా. ఆశ్చర్యమే. నిజంగా ముఖ్యమంత్రి అన్న వ్యక్తి పట్టపగలు ప్రజలు చూస్తున్నారు అన్న స్పర్శ కూడా లేకుండా ఒక్కొక్క ఎమ్మెల్యేకు పట్టపగలు 30 కోట్ల రూపాయలు డబ్బులు ఇస్తా ఉంటే 20 మంది ఎమ్మెల్యేలంటే దాదాపుగా 600 కోట్ల రూపాయలు. నిజంగా ఈ వ్యవస్థలో 600 కోట్ల రూపాయలు ఒక ముఖ్యమంత్రి పట్టపగలు డబ్బులు డిస్ట్రిబ్యూట్ చేస్తా ఉంటే ఇంతింత డబ్బులుని అత్తగారి సొత్తా అని చెప్పి అడిగే పరిస్థితి నిజంగా ఈ వ్యవస్థలో లేదనంటే నిజంగా బాధ అనిపిస్తుంది. నిజంగా ఇదే చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఇదే కార్యక్రమం చేస్తూ పట్టపగలు అడ్డగోలుగా తెలంగాణలో కూడా ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలి అని, తన ఎమ్మెల్సీని అక్కడ గెలిపించుకోవాలి అని తనని కాని ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ అక్కడ కూడా సూట్ కేసుల్లో డబ్బులు ఇస్తూ, ఆ డబ్బులతో సహా బ్లాక్ మనీతో సహా ఆ డబ్బులు ఇస్తూ ఆడియో టేపులు వీడియో టేపులతో దొరికిపోయిన వ్యక్తి ఈ దేశంలో ఎవరైనా ఉన్నారు అని అంటే అది ఈ చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి చెప్పడానికి కూడా సిగ్గుపడాలి. అటువంటి ముఖ్యమంత్రి నిజంగా ఎక్కడైనా మనం చూసామా? ఒక ముఖ్యమంత్రి ఇంతింత నల్లదనం చూపుతూ పట్టుబడిన తర్వాత జైలుకు పోని పరిస్థితి కూడా ఎక్కడైనా ఉంది అని అంటే అది మన రాష్ట్రంలో ఉంది, మన దేశంలో ఉంది అని అంటే మన డెమోక్రసీని చూసి నిజంగా మనం సిగ్గుపడాల్సిన పరిస్థితి. ప్రజలను మోసం చేయొచ్చు, ప్రజలను అబద్ధాలు చెప్పొచ్చు. ప్రజలతో నాకు పనుల అవినీతి విచ్చలవిడిగా నేను చేస్తాను, ఆ అవినీతిలో నుంచి సంపాదించిన డబ్బుతో రేపొద్దున 1000 రూపాయలు ఇస్తాను, 2000 ఇస్తాను, అవసరమైతే 3000 ఇస్తాను, 4000 ఇస్తాను, ఓటర్లో నేను కొనుగోలు చేస్తాను అని చెప్పి నిస్సిగ్గుగా చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి తాను చేస్తున్న ఈ పనిని చూస్తే నిజంగా సిగ్గుతో తలంచుకోవాలి డెమోక్రసీలో. అయితే నేను ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి ఒక సలహా కూడా చెప్పాలి. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ప్రజా వ్యతిరేకత ఉన్నప్పుడు డబ్బులు పనిచేయవు. ఇది గుర్తుపెట్టుకో చంద్రబాబు నాయుడు గారు. 2004లో కూడా 9 సంవత్సరాలు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు. ఇదే మాదిరిగా విచ్చలవిడి అవినీతి చేశావు. ఆ రోజు ఇంకా సాక్షి కూడా లేదు. ఆ రోజు ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారికి తోడుగా నిలబడింది రాష్ట్ర ప్రజల గుండె చప్పుడు తనకు తోడుగా నిలబడింది. ఆ రోజు కూడా విచ్చలవిడిగా డబ్బులను పంపిణీ చేశావు. కానీ ఆ రోజు 2004లో ఎన్నికలైపోయేసరికి 294 స్థానాలకు చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది కేవలం 41 స్థానాలు మాత్రమే వచ్చి డిపాజిట్లు పోయిన పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు నిలబడ్డారు. చంద్రబాబు నాయుడు గారికి ఇదే చెప్తా ఉన్నా, ఈ ఎన్నికల్లో గెలవాలి అనంటే ప్రజల గుండెల్లో స్థానాలు సంపాదించుకోవాలి, ప్రజల మనసుల్లో స్థానాలు సంపాదించుకోవాలి తప్ప ప్రజలను కొనుగోలు చేసేదానికి అవినీతి చేస్తే, ఆ అవినీతి సొమ్మును ఖర్చు చేస్తే, ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తే నువ్వు గెలసవు చంద్రబాబు అని చెప్పి గట్టిగా చంద్రబాబు నాయుడు గారికి ఇవాళ నేను సలహా కూడా